వెల్కమ్ బ్యాక్ టు సైకాలజీ టాక్స్ విత్ అన్విత. మనందరం చాలా తప్పుగా అర్థం చేసుకున్న ఒక విషయం ఓసిడి. ఓసిడి అంటే ఏంటో ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. జనరల్ గా పడుకునే ముందు మెయిన్ డోర్ లాక్ చేసి పడుకుంటాం కదా. అలా పడుకున్నాక డోర్ లాక్ వేయలేదేంటి అన్న థాట్ వస్తే ఏం చేస్తాం? వెళ్ళి లాక్ చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకొని వచ్చి పడుకుంటాం. ఇది నార్మల్ కండిషన్. అలా కాకుండా చెక్ చేసి వచ్చాక మళ్ళీ 5 మినిట్స్ తర్వాత సేమ్ థాట్ వస్తే మళ్ళీ వెళ్లి చెక్ చేయటం. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ సేమ్ థాట్ వస్తే మళ్ళీ వెళ్లి చెక్ చేయటం. అలా ఎన్ని సార్లు చెక్ చేసినా అదే థాట్ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఇలాంటి లూప్‌నే ఓసీడీ అంటారు. అసలు ఓసీడీని ఇంకా క్లియర్‌గా ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓసీడీ అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్. అది ఒక సీరియస్ మెంటల్ హెల్త్ కండిషన్. ఇది ఒక లూప్‌లా ఉంటుంది. అదెలా అంటే ఫస్ట్ థాట్స్ ఒస్తాయి. థాట్స్ ఎలా ఉంటుందంటే నెగెటివ్ థాట్స్, భయంకరమైన థాట్స్, అనవసరమైన థాట్స్, రిపీటెడ్ థాట్స్. అలాంటి థాట్స్‌ని అబ్సెషన్ అని గూడా అంటాం మనం. ఇలాంటి థాట్స్ రావడం వల్ల మనం వర్రీ అవుతాం. అంటే మనలో ఆందోళన, కంగారు, భయం అన్నీ వస్తూ ఉంటాయి. ఇలాంటి థాట్స్ వచ్చినప్పుడు మనం ఏదన్నా చేస్తాం. అదే బిహేవియర్. ఈ బిహేవియర్ మనం థాట్స్ తగ్గించడానికి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్‌గా చేస్తాం కాబట్టి దాన్ని కంపల్షన్ అని కూడా అంటారు. ఇలా ఈ బిహేవియర్స్ చేయడం వల్ల మనకి టెంపరరీ రిలీఫ్ అనేది వస్తుంది. టెంపరరీ రిలీఫే వస్తుంది కాబట్టి మళ్ళీ థాట్స్ అనేది జనరేట్ అవుతుంది. ఇలా థాట్ నుంచి వర్రీ, వర్రీ నుంచి బిహేవియర్, బిహేవియర్ నుంచి టెంపరరీ రిలీఫ్. ఇవన్నీ ఎప్పుడు చూసినా లూప్‌లోనే ఉంటుంది. ఓసీడీని ఒక ఎగ్జాంపుల్‌తో చెప్తాను. ఇక్కడ పర్సన్‌ని చూసారు కదా! చాలా డర్టీగా అండ్ జర్మ్స్ కూడా ఉన్నాయి. జర్మ్స్ నా మీద ఫుల్‌గా ఉన్నాయి అని చెప్పి ఒక థాట్. ఈ థాట్‌కి వచ్చే వర్రీ ఏంటి అంటే, ఈ జర్మ్స్ వల్ల నాకు ఫీవర్ వస్తుందేమో అని. ఫీవర్ వస్తుంది అన్న ఫీలింగ్‌కి వీళ్ళేం చేస్తున్నారు? ఈస్ డూయింగ్ బాత్. స్నానం చేస్తున్నారు. స్నానం చేస్తే పోతుందా? లేదు. మళ్ళీ అదే థాట్ మళ్ళీ జనరేట్ అవుతుంది. సో, మళ్ళీ సేమ్ యాక్షన్. ఈ సర్కిల్ జరుగుతూనే ఉంటుంది. ఈ లూప్‌ని ఎంత బ్రేక్ చేయాలన్నా మనం బ్రేక్ చేయలేం. ఓసీడీ చాలా సీరియస్ కండిషన్. ఓకేనా? అండ్ ఇంత సీరియస్ కండిషన్ గురించి మనం డైలీ లైఫ్‌లో చాలా సరదాగా వాడేస్తూ ఉంటాం. నేను చాలా క్లీన్‌గా పెట్టుకుంటా, థింగ్స్ అన్నీ ఆర్డర్‌గా అరేంజ్ చేసుకుంటా, నాకు ఓసీడీ ఉంది అనేస్తాం. లేకపోతే నీకు ఓసీడీ ఉంది అని చెప్పి ఏడిపిస్తూ ఉంటాం. ఇవన్నీ ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించండి. ఇలాంటి సింప్టమ్స్ మీ ఫ్రెండ్స్‌లోనో, ఫ్యామిలీలోనో అబ్జర్వ్ చేస్తే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోమని చెప్పండి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఛానల్‌ని ఫాలో చేస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఏమన్నా క్వెషన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బై బై.